క్రికెటర్ అంబటి రాయుడు మీద మొన్నటిదాకా చాలా ప్రేమ ఉండేది మన తెలుగు ప్రజానికానికి. ఎందుకంటే ఒక తెలుగువాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడంటే, అక్కడ ఫైనల్ వరల్డ్ కప్ దాకా ఉన్నాడంటే అసలు అది కొంచెం గర్వకారణమే కదా. అయితే అతను అనేక కారణాల రీత్యా ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఏదేమైనప్పటికీ ఆ రోజు సెలెక్టర్గా ఉన్నటువంటి ఎంఎస్కే ప్రసాద్ని దోష్గా ఆ రోజు చూపించి వైసీపీ మీడియా సక్సెస్ అయింది. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత అతను వైసీపీలో జాయిన్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద పరిధికి మించి విమర్శలు చేస్తున్నాడు. కండువా వేసుకున్నాడు అంటే వైసీపీది, ఇంకా కండువా వేసుకోలేదు. కానీ ఇతని ఎజెండా ఏంటంటే కమ్మ కాపు గొడవ పెట్టాలనేది ఎజెండా. ఇది వైసీపీ స్ట్రాటజీ, మనకు తెలియదే ఉంది. సో వైసీపీ కనుసన్నుల్లో ఈరోజు మరి ఇతను పని చేస్తున్నాడు, ఇది తెలిసి పని చేస్తున్నాడు, తెలియ పని చేస్తున్నాడో తెలియట్లేదు. కానీ ఫైనల్గా వైసీపీ అయితే ఇతను ఒక పావులా వాడుకుంటుంది. ఆ ఎంఎస్కే ప్రసాద్ అంశాన్ని కావాలని తెర మీదకి తీసుకొస్తూ ఎంఎస్కే ప్రసాద్ దోసిలాగా ఇతనేమో చాలా సత్శీలులాగా చెప్పుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు క్రికెటర్ అంబటి రాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కానీ, ఈరోజు వైసీపీ తన ద్వారా సీట్ ఆశ పెట్టి, లేకపోతే క్రికెట్ ఏదో మైదానం ఏదో కట్టిస్తానో ప్రాంత మైదానం అని ఏదో ఆశలు పెడుతున్నారు కదా, మీరేమంటారు? అసలు అప్పుడు ఎంఎస్కే ప్రసాద్కి అంబటి రాయుడికి గొడవ ఉంటే కమ్మ కాపు గొడవ సంబంధం ఏంటి? అసలు ఎంఎస్కే ప్రసాద్ గారు ప్రేమలో అసలు దానికి దీనికి పెద్ద గొడవ ఉంది. పైగా అతను ఉండగా అతను అడ్డం పడడానికి అతనేం ఆ పొజిషన్లో లేడు, అనవసరంగా అపోహపడ్డారు. కానీ మొన్న నేను చూసిన వీడియో, ఎవరో ఎంఎస్కే ప్రసాద్ మీకు సెలెక్టింగ్ కమిటీలో ఉండగా మీకు ఆయన వల్లే మీకు అవకాశం వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, కాంగ్రెస్ గెలుపులో తెలుగుదేశం క్లెయిమ్ చేసుకున్నట్టు ఆయన చేసుకోవచ్చులండి, చెప్పుకోవడానికి ఏముందిలే అన్నాడు. తెలిసి మాట్లాడాలా, తెలియకపోతే తెలియనట్టు మాట్లాడాలా. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించుకుంటారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటం వల్ల కాంగ్రెస్కి లబ్ధి జరిగిందని అందరూ కూడా ఆహాకారాలు ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపో మాపో రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాలకు సంబంధించిన కామెంట్లు ఆయనకు సంబంధం లేకుండా వ్యాఖ్యానించడం ఒక క్రికెటర్గా అందరూ కూడా ఆయన్ని, ఇప్పుడు సినిమా యాక్టర్లు కానీ క్రికెటర్లు కానీ అందరూ కూడా కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలకు అతీతంగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు. ఇతను క్రికెటర్ అంటే ఇంకా కొంచెం క్రికెట్ పిచ్చి కూడా ఉంది కాబట్టి అందరికీ ఇతన్ని కానీ ఇతని చరిత్ర అంత బాగోలేదు. ఒకసారి ఒక పెద్ద ఆయన్ని ఇష్టమైన బూతులు తిడతా, అతని మీద దాడి చేయటం, ఇవన్నీ చూసాం. ఇతను కొంచెం పొగరుగా మాట్లాడడం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయిపోదామంటే ఒక క్రికెటర్ లేకపోతే సినిమా హీరో అయినంత మాత్రాన లైన్లోకి వచ్చేసి పోటీ చేస్తే గెలిచిపోవటం ఉండదు. ఏదైనా పార్టీ గాలి ఉంటే గాలిలో నేను నిలబడితే ఎప్పుడన్నా పని జరగచ్చేమో, కానీ నిన్ను చూసి మాత్రం ఆడ ఓటేయడు, అది మాత్రం నిజం. ప్రజెంట్ సినారియాలో ఒక సూపర్ హీరో లేదా ఒక హీరోయిన్, ఒక పెద్ద దర్శకుడు లేకపోతే ఒక సూపర్ స్టార్ ప్లేయరు అని కాబట్టి ఎలక్షన్ నిలబడితే గెలవటం జరగదండి. ఎందుకంటే ఆ వాతావరణం చాలా మార్పు వచ్చింది. ఒక 10-20 ఏళ్ళ క్రితం, ఒక 25 ఏళ్ళ క్రితం ఏమో కొంచెం ఉండేదేమో ఇమేజ్లు. ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు. నిత్యం పబ్లిక్తో టచ్లో ఉండాలి, మాస్ ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు చాలామంది పొలిటికల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయనకి ఈయన సినిమా స్టార్, ఆయన ఏమైనా క్రికెట్ ప్లేయరా? మాస్ హీరో అంటే అతనికి ఒక పెద్ద మాస్ సూపర్ స్టార్ హీరో కంటే కూడా ఎక్కువ మాస్ ఇమేజ్ ఉంది. అలా కొంతమందికి అనుకోకుండా మాస్ ఇమేజ్ ఏర్పడద్ది. ఎందుకంటే ప్రజల్లో దృష్టిలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలా యాక్సెప్టెన్స్ రావాలంటే దీనికి ఒకే ఒక మార్గం, రాజకీయాల్లో ఉన్నవాడికి వినయ విధేయతలే, మర్యాదస్తుడు, అతను పెద్ద మనుషులు అనుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చని పార్టీలో ఉన్న కొంతమందిని మనం ఏమనుకుంటామంటే చాలా పెద్ద మనిషి, బాగా మాట్లాడదు, మంచోడు అని అనుకుంటాం. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు నాకు, కానీ తులసిరెడ్డి గారు చాలా పెద్ద మనిషి అనుకుంటాం అనుకో. అలాగే కొంతమంది మీద అభిప్రాయం ఉంటుంది. అలాగే అనేక పార్టీల్లో, ఇప్పుడు పార్టీలు అంటే నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళ మీద మనకి ఇది ఉండకపోవచ్చు, కానీ ఈయన పెద్ద మనిషి రాంగ్ పార్టీలో ఉన్నాడు అని అనుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ అంబటి రాయుడు అన్న అతను రాజకీయాల్లో ఏం లేడు, కానీ అతను వాచాలత అంటారు దాన్ని, అనవసర ప్రసంగం, అధిక ప్రసంగాలు చేస్తున్నాడు. అంటే అది ఏదో ఉద్దేశం ఉందేమో. ఈ మధ్యకాలం ఏదో పర్యటనలు చేసి అక్కడెక్కడ వస్తూ ఉన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే అటువంటి వాళ్ళు ఒకసారి రాజకీయాల్లో దిగి ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలైతే ఇంక నోరు మూసుకుంటుంటారు. ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తేనే మంచిది. మరి తెలుసో తెలియకో ఈ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు కదా, మరి అది తప్పు కదా. మీకు విద్వేషాలు రెచ్చగొడితే రెచ్చిపోయి సీన్ లేదండి. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, అది చూసి మనం అసహించుకోవాలి తప్ప వాళ్ళు ఒకవేళ అగ్గి పెడితే అగ్గి పుట్టిందని మేము అనుకోకలేదు. ఎందుకంటే అందరికీ మొన్న ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేయాలి అది చేసేసాడు, అర్థమయ్యేటట్టు చేసేసాడు అంటారు.
యుద్ధం జరిగిపోయింది. ఆ యుద్ధం తాలూకు విధ్వంసం జరిగిపోయింది. ఆ విధ్వంసం తాలూకు శిథిలాలు శకలాల కింద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా అయిపోయింది. ఇంకా కొత్తగా వచ్చి అగ్గిపెట్టడం విధ్వంసం చేయడం ఏం లేదు. అంతా శిథిలాలయం కింద మారిపోయింది అది. అక్కడికి వచ్చి ఏం చేస్తాడో ఇలాంటివి మళ్ళీ మాట్లాడడం విద్వేషాలు పెట్టడానికి అయింది. ఒకసారి పైకి కిందగా చూసి పని చూసుకోరు బాబు అంటారు. వాళ్ళ బుద్ధి బయటపడుద్ది. అసహించుకుంటారు జనం. కొత్తగా కొంచెం పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, పిల్లల్ని బాగా తయారయ్యాడు అనుకుంటారు. అంతే. ఈడు ఎవడో కొత్తవాడు వచ్చాడు, కొత్త నిబ్బా తయారయ్యాడు అనుకుంటారు. అంతే. నిజంగా నిబ్బాయే ఇలాంటి మాటలు మాట్లాడితే. నువ్వు వయసుకి తగ్గ మాటలు మాట్లాడాలి. అంటే గుంటూరు మచిలీపట్నం ఏదో సీట్ ఇస్తామని తినకు ఆశ పెడుతున్నట్టుగా సమాచారం. క్రికెట్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదో తనకి ఏదైనా మరి ప్రోత్సాహం కింద ఏదైనా ఇస్తాడేమో అని ఆశపడ్డాడేమో. ఏమి ఇస్తారో తెలియదు. లోక్సభ అని ఒకసారి అన్నారు. ఏంటి అసలు మరి ఇతనికి ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళకి ఇతనికి ఏముంటుంది, రేపు పొద్దున ఎంపీ టికెట్ ఇవ్వచ్చు ఎక్కడన్నా ఉన్నాయి. వాళ్ళకి అలా ఎంపీలు కరువు, ఎవరు లేరు క్యాండిడేట్లు. ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాగా వైసీపీ క్యాండిడేట్లు నిలబడటానికి ఎవరు లేడయ్యా. బెంబేలు ఎత్తిపోతున్నారు ఆ పార్టీలు నిలబడడానికి. ఆ ఉన్నవాళ్ళే టికెట్ ఇవ్వనంటే థ్యాంక్స్ ఇవ్వకపోతే మనీ అన్నట్టు ఉండరు వాళ్ళు. వాళ్ళు మనం అనుకున్నంత ఇదిగా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఒకవేళ ఇతను ఓవర్ యాక్షన్ చేయడానికి టికెట్ ఇచ్చాడనుకో తోలు తీరిపోద్ది అతను. తను డబ్బులు నష్టపోతాడంటారా? డబ్బులు నష్టపోతాడో, పరాభవం రేపు నుంచి నీ నోట్లు నా నోట్లు నలిగిపోతాడు కదా. కాబట్టి అతను ఇలా రాంగ్ టైంలో, ఇప్పుడు గత ఎన్నికల ముందు అయితే పని జరుగును. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనుకో, ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కానీ, ఇంకా బీజేపీ అన్నా పర్లేదు కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి, వైసీపీ దాంట్లోకి వెళ్ళాడంటే గోతులోకి తనంతట తను బావిలోకి దిగినట్టే. మెట్ల బావి ద్వారా దిగి మెట్లు లేని చోటకి దిగబడిపోయినట్టే, ఊబిలో దిగిపోయినట్టే. బయట రాలేడు. కానీ అంబటరాయుడు క్రికెటర్గా తెలుసు, మన తెలుగు కుర్రాడు బాగానే వచ్చాడు రా అనుకున్నాం. అంతే. అంటే వీళ్ళు వికృత స్వరూపాలు తర్వాత బయటపడతాయి. ఇప్పుడు బయటపడుతున్నాయి. క్రికెట్లో కూడా అనేక వివాదాలు, లేకపోతే తను ఇంకా మంచి స్టార్ అవ్వాలి. ఏమండి, నీకు బాడీ లాంగ్వేజ్, ఒళ్ళు పొగరు, కొవ్వు ఉన్నవాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళకి సాగినంతకాలం కొంచెం. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు, మామూలు కొవ్వు ఉండిద్దా? ఇప్పుడు ఓడిపోయినా తగ్గలేదు వాళ్ళకి. రేవంత్ రెడ్డి లెవెల్ చేస్తాడు, అది వేరే విషయం అనుకో. లెవెల్ చేస్తారు వాళ్ళని. అంటే సాగినంతకాలం చేస్తారు కొన్నాళ్ళు, తర్వాత వెళ్తుంది, అడ్రస్ లేకుండా పోతారు. ఇంతకన్నా మాట్లాడిన వాళ్ళు చాలామంది చూసాం మనం. అతను ఎవరు పట్టించుకుంటలేదు. అనవసరంగా నువ్వు నన్ను అడిగని ప్రశ్న అంబటరాయుడిని ఎవడో పట్టించుకుంటలేదు. రేపు పట్టించుకోపోయినా ఇలాంటి ముందుగా జనాన్ని హెచ్చరిస్తే మనం సూచన, వద్దురా బాబు నువ్వు నీ పన్ను చూసుకో, నువ్వు ఎంపీగా నిలబడాలంటే ఏదైనా ప్రజాసేవ చేయి. లేదా ఈ మనోడిని కూడా వాడుకుని వదిలేస్తాడేమో అని ఇప్పుడు చాలా మందికి అయింది కదా వాళ్ళ నుంచి. నీకు ఆ ప్రభావం జరగాలి. వాడుకుని వదిలేస్తేనే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటే యూజ్ అండ్ త్రోకి పెద్ద బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు కోరడెత్తున్నారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. వాళ్ళందరూ అలా అయోమయం కింద ఉన్నారు. కొంతమందికి సీట్ లేదని చెప్తుంటే వాళ్ళకి. మీకు గ్యారంటీగా ఎలక్షన్ ముందే ఓ తిరుగుబాటు వస్తుందేమో వాళ్ళ పార్టీలో అనుకుంటున్నాను నేను. లేదా క్యాండిడేట్లు దొరక్క నేను నా కార్యకర్తలకి వాలంటీర్లను పెట్టేస్తాడేమో కొన్ని చోట్ల అనుకుంటున్నాను నేను. క్యాండిడేట్ లేకపోతే ఏం చేస్తాడు, వాలంటీర్లు పెట్టేస్తాడు. అంతే. ఈ సీన్ లేదు ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి.